ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/11/2024 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, బహుళపక్షము, సప్తమి సాయంకాలం 6:12 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. ఆశ్లేష నక్షత్రం సాయంకాలం 5:13 వరకు ఉండి తదుపరి మఖా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అలాగే అమృత ఘడియలు మధ్యాహ్నం 3:31 నుంచి 5:13 వరకు. దుర్ముహూర్తం 2 పర్యాయాలు ఉన్నది. ఉదయం 8:42 నుంచి 9:26 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:24 నుంచి 1:09 వరకు. అలాగే వర్జము ఉదయం 7 గంటల వరకు ఉండి తదుపరి ఈ రోజు రాత్రి మళ్ళీ రేపు తెల్లవారుజామున 6:21 ప్రారంభమై మళ్ళీ రేపు రేపు సూర్యోదయం తర్వాత కూడా వర్జము వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:14 వరకు, సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారు కాస్త ఇంకా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తేనే మంచిది. అయితే డబ్బు విషయంలో లోటు లేదు, డబ్బు అనుకూలంగా ఉంటుంది, డబ్బు వచ్చే అవకాశం ఉంది, వృత్తిలో లాభాలు ఉన్నాయి, ఉద్యోగం అనుకూలం ఉంది. అలానే షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకండి, ఉన్న వాటినే కంటిన్యూ చేసుకోండి. అలాగే జూదానికి లాట్లకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా అనుకూలంగా ఉంది, అంటే సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా కుటుంబ సభ్యులతో సయోధ్య మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పకుండా సంతాన శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ ఉంటుంది, కానీ అనుకూలంగా ఫలితాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో 3 ఉద్యోగ బాధ్యతలను ఒక్కళ్లే తలకెత్తుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొద్దిగా ప్రెషర్ ఉంటుంది, అయినా సరే గుర్తింపు పొందుకునే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో ఎట్టి పరిస్థితులకు మీరు కొత్త ఉద్యోగంలోకి మారాలన్న తపన మాత్రం మంచిది, అంటే సంస్థ నుంచి సంస్థకి మారాలన్న తపన మంచిది కాదు, అది మీకు ఇబ్బంది కలిగిస్తుంది, జాగ్రత్త. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. రైతులకి, పూలు పళ్ళు కూడా పండించే వారికి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే శుభగడియలుగా చెప్పబడుతోంది. ఆర్థిక విషయాల్లో మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి అప్పుల బాధ నుంచి ముక్తి కలిగే అవకాశం కూడా కనబడుతోంది. వ్యాపార విషయంలో చూసుకుంటే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో ఏదైనా ఇబ్బంది కలగవచ్చు. ముఖ్యంగా బాణసంచి కర్మాగారాల జాగ్రత్త. బ్యూటీషియన్స్ అనేటువంటి ఈ సౌందర్య సాధనాల డేట్స్ ఎక్స్పైరీ అయ్యే అవకాశం ఉంది కనుక వాటిని సరిచూసుకోండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి పర్వాలేదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో చిన్న సమస్యలు వచ్చే అవకాశం. వ్యాపార భాగస్వామితో పొరపచ్చాలు ఏర్పడే అవకాశం ఉంది, కాస్త నిదానించండి, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఇక ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో పర్వాలేదు, అనుకూలంతో శుభయోగాలు కనబడుతోంది. తప్పకుండా కొన్ని విషయాల్లో లాభాలు పొందుకునే అవకాశం ఉన్న మౌనము, నక్తము, ఆవేశం తగ్గించుకోవడము లాంటివి చేయడం వల్ల చాలా మంచి పేరు పొందుకుంటారు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి తప్పకుండా ఆన్సైట్ అపార్చునిటీ మాత్రం పొందుకోవచ్చు. ఈ అవకాశాన్ని మధ్యాహ్నం తదుపరి మీకు శుభయోగాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి పర్వాలేదు. సినిమా రంగంలో వ్యాపార నష్టం పొందుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా కొన్ని విషయాల్లో అత్యంత అనుకూలంగాను, కొన్ని విషయాల్లో తీవ్రమైనటువంటి అభ్యంతరకరంగా కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 10 గంటల నుంచి 12 వరకు అత్యంత శుభ సమయంగా చెప్పబడుతుంది. తప్పకుండా భగవద్గీత పారాయణం చేయండి. ఎవరికైనా రొట్టెలు దానంగా ఇవ్వడం వల్ల, అంటే భోజన పదార్థాలు దానంగా ఇవ్వడం వల్ల కానీ, పశువులకి రొట్టెలు తినిపేయడం వల్ల కానీ తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటారు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు. అదృష్ట యోగం ఒక రకంగా నక్కతోక తొక్కినట్లే అనిపిస్తోంది. లాభము, ఐశ్వర్యము, ఆనందము. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో అనుకూలవంతమైన శుభయోగం. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు.
రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ చాలా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి అనుకూలంగా ఉండబోతుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభదాయకమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. ముఖ్యంగా విద్యార్థికి మంచి లాభాలు, ఉద్యోగస్తులకి అనుకూలత, ఆనందకరమైనటువంటి రుణపీడ పరిహారం, కొత్తగా వస్తువులు కొనుగోలు చేయడం ఇలాంటివి కనబడుతున్నాయి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చును. ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకుని అదృష్టంగా చెప్పబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, గ్యాస్, ఐరన్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోగలిగేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా కనబడుతుంది. అనుకూలంగా ఉంటుంది. ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య ప్రాప్తి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా మంచి శుభయోగము, ఆనందదాయకమైన స్థితి. వస్త్ర, వజ్ర, వైఢూర్య ప్రాప్తి, వాహనదారులకి లాభము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి అనుకూలమైన శుభయోగాలు, సమస్తమైనటువంటి శుభకార్యాచరణ, ముఖ్యంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, అనుకున్నటువంటి కార్య సాధన, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి సానుకూలవంతమైన శుభయోగం. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను, రైతన్నలకి, పువ్వులు, పలుకులు పండించే వారికి ఒక మంచి శుభవార్త, ధనయోగము, వ్యాపార లాభము, పదవి లభించడము, మంచి పంట లాభము లాంటివి ఉన్నాయి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, అలాగే కిరాణా సమయ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలత కనబడుతోంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు తోవే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడలకి విదేశాల్లో కూడా కళా ప్రదర్శన, ఈవెంట్ చేసే వాళ్ళు కూడా విదేశాల్లో ఈవెంట్స్ చేయగలిగే అవకాశం కనబడుతోంది. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి లాభంగా ఉంటుంది. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అత్యంత అనుకూలమైన శుభయోగము, ఆస్తి పంపకాల లాభాన్ని కలిగిస్తాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఆనందయోగం. ఇదంతా మీకు కలిసి వచ్చే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి బాధ్యతలు, అనుకూలవంతమైన సహాయ సహకారాలు అందుకోవడం, అంటే మిత్రుల వల్ల కావచ్చు, సోదరుల వల్ల కావచ్చు, కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, తప్పకుండా అనుకూలవంతమైన సహాయ సహకారాలు అందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అత్యంత శుభయోగాలుగా చెప్పవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అత్యంత అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ లో మంచి లాభాలు పొందుకుంటారు. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనయోగం బాగా కనబడుతుంది. రావలసిన ధనము రప్పించుకునే అవకాశాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా మంచి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతుంది. అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగవచ్చు. ఈ రోజు మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారు ఆరోగ్య విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో అనుకూలం. ఒక ఆరోగ్య విషయంలోనే అనవసరమైనటువంటి ఇబ్బందులు, అనవసర పదార్థాలు తినడం వల్ల, ఇప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్తున్నారు,
షుగర్ కంట్రోల్ చేసుకోకుండా షుగర్ వేసుకొని ఇష్టం తింటే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్వయంకృతాపరాధాల వల్ల మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకునే అవకాశం ఉంది. కనుక ఏ పదార్థాలు వాడకూడదో వాటిని పక్కకు పెట్టి మిగతా వాటితో మీరు అనుకున్న భోజన కార్యము లేదా ఇతరత్ర వైద్య సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్య విషయంలోనే మీకు చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం. ఇక ఒక్కసారి ఆరోగ్య సమస్య వస్తే ఈ రోజు మొత్తం కూడా చికాగ్గా ఉంటుంది, పనులన్నీ కూడా వాయిదా పడతాయి. కాబట్టి పొద్దున లేవగానే వేడి నీళ్లు తాగి అలాగే కొంత పౌష్టికమైనటువంటి ఆహారాన్ని తినడం వల్ల ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఇక ఆరోగ్య విషయంలో అనుకూలమైన ఫలితాలు పొందుకుంటే ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అలాగే ముఖ్యంగా సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం, శుభకార్య ఆచరణ, వివాహ సంబంధ చర్చలు సఫలత, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, వివాహాదిని చేతాంబులాదుల్లో అనుకూలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విద్యార్థులకి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారులు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకు కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావులతో వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు చెప్పబడుతోంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభవంతమైన స్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంత శుభయోగాలు. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యార్థులకి స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి విద్యా లాభం, ఉద్యోగ లాభం కూడా పొందుకునే అవకాశం, వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, మంచి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలవంతమైన అనుబంధ బాంధవ్యాలు, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కానీ పండించే రైతులకు కానీ లాభవంతమైన స్థితి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభం, అలాగే రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి శుభయోగాలు, స్వదేశంలో విదేశాలు లాభం, సినిమా రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు. కొత్త ఉద్యోగ ప్రాప్తి, నూతనమైనటువంటి చోటికి ఉద్యోగ బదిలీలు కానీ, డిప్యుటేషన్ మీద వేరే ఉద్యోగం బదిలీ అవ్వడం కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి కానీ, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కానీ పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి సానుకూలవంతమైన శుభయోగం కనబడుతోంది. వీరికి ఇరుదంతా అనుకూలంగా ఉంటుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం తప్పకుండా ప్రాజెక్టులో వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. నూతన వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చే అవకాశం, విద్యార్థులకి ఉన్నత స్థాయి విద్యా ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అనుకూలత, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. తప్పకుండా ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తుల్ని పంపకాల్లో మీకు లాభం పొందుకునే అవకాశం కనబడుతోంది. ఈరోజు మీకు చాలా మంచి శుభయోగాలుగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ అనుకూలత, ఇంటి విషయాల్లో చాలా మంచి శుభయోగాలు,
నూతన స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం బాగా కనబడుతోంది. ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకునే అవకాశాలు, చేతినిండా ధనం ఉంటుంది, అప్పుల బాధలు విముక్తులయ్యే అవకాశాలు, ప్రశాంతమైన జీవనం, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం బలం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. అలాగే ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో కానీ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెట్ల వారికి, పూలు పడుకులు పండించే వారికి లాభం, పెట్రోలియం, బేకరీ నిపుణులకి అనుకూలత. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభదాయకమైన శుభయోగంగా చెప్పవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభము. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ వారికి కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగం. ఈ రోజు బాగా కలిసి వచ్చేటువంటి శుభదినం. 4 అంకెల దృష్టిని చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండ తప్పదు. ఎందుకంటే పరిణామాలు ఇంకా తీవ్రంగానే కనబడుతున్నాయి. అంటే నిన్న కూడా అలాంటి పరిణామాలు అనుకుంటా నేను. లేనిపోని అనవస్థలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, తప్పుడు మార్గంలో వెళ్ళడం, జుగుప్సాకరమైన ఫోటోలు షేర్ చేసుకోవడం కాస్త మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి ఈ కస్టమర్స్ ద్వారా కొద్దిగా మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. లేదా విదేశాలు ఉద్యోగం చేస్తున్న వారు స్వదేశానికి బలవంతంగా పంపించే ప్రయత్నం కూడా జరగబోతోంది. జాగ్రత్త. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్ల వారికి నష్టం. రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను పండించే రైతులు కానీ, వ్యాపారం చేసే వ్యాపారస్తులు కానీ నష్టపోయే అవకాశం. సినిమా రంగంలో వ్యవస్థ ఇబ్బందికరంగా ఉంటుంది. సినిమా ప్రారంభ చర్చలు, విడుదల మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్త. కళాకారులకి, క్రీడాకారులకి నష్టము. రాజకీయ భవిష్యత్తు కాస్త ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను నష్టాలు పొందుకునే సూచనలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిది. ఈ రోజు ఎంత భగవద్ ధ్యానం మీరు చేయగలిగితే అంత శుభయోగంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, అలాగే జ్యోతిష్య పండితులు, కులవృత్తుల వారు చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరపు డిబేట్లలో పాలు పంచుకునే ప్రయత్నాన్ని చెయ్యకూడదు. వాహన వేగం మంచిది కాదు. లంచం పుచ్చుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుందన్న విషయాన్ని గుర్తించండి. సోషల్ మీడియా, సాటిలైట్ వారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. భగవద్గీత 3 నుంచి 11 అధ్యాయాలు చదవండి. అలాగే దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయడం మీకు అత్యంత శుభయోగాన్ని, అనుకూలతను కలిగిస్తుంది. లక్ష్మీ అమ్మవారి ప్రీతి కొరకు పాయసం వండి అమ్మవారి నివేదన చేసి 10 మందికి పంచే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి. ఉదయం 8:52 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి లాభము, ఆనందము, సుఖయోగము, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయము, ధనధాన్య వృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, శుభవార్తా శ్రవణం, మంచి మిత్రులతో ఉద్యోగ లాభం, మంచి మిత్రుల వల్ల ఆర్థిక సౌలభ్యం, అప్పుల బాధ నుంచి విముక్తయ్యే అవకాశం, వ్యాపార భాగస్వామితో కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, ఉన్న వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకున్నటువంటి స్థాయి అభివృద్ధి కొనసాగుతుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను లాభాలు. రుణపీడ పరిహారం, రోగనాశనం, రుణ విమోచనం, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి బాకీలు తీర్చగలిగేటువంటి అవకాశం కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి
ఆర్థిక ప్రయోజనం పొందుకుంటారు. అప్పుల బాధ నుంచి విముక్తులయ్యే అవకాశాలు, కొత్త వస్తువుని వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం మొదలైన లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, ఈవెంట్ వారికి మంచి లాభాలు పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటకి అనుకూలవంతంగా ఉండబోతోంది. తప్పకుండా ఆర్థిక పరంగా అభివృద్ధి, కుటుంబ పరంగా సౌఖ్యత, సంతాన యుగము, వైవాహిక ఆనందం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాలు సఫలమవ్వడం, తప్పకుండా విదేశాల్లో మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకునే శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి సాహసవంతమైన నిర్ణయాలు, తప్పకుండా మీకు ఈరోజు అత్యంత అనుకూలవంతమైన శుభయోగం, ధనలాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రులతో అనుకూలత, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, షష్ఠి పూర్తి మహోత్సవం కానీ, బార్సాలు కానీ, ఇతరత్ర ఏదైనా శుభమైనటువంటి కార్యక్రమాలు జరిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభశ్రీ చెప్పవచ్చు. సువర్ణాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి మంచి లాభాలు ఉన్నాయి. మినపగుండ్లు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూల స్థితి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్ వారికి బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి కాంట్రాక్టులు లభించే శుభయోగము. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. చాలా మంచి వార్తా శ్రవణం, సంతానం కావచ్చు, వివాహయోగం కావచ్చు, ఉద్యోగ లాభం కావచ్చు, అప్పుల బాధల నుంచి, దరిద్రము నుంచి విముక్తులయ్యేటువంటి శుభదినం. అబ్బాయి వీడొక్కడప్పు తీరిపోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటారు సరే, ఆ దరిద్రుడి అప్పు తీరిపోయే అవకాశం. ఎందుకంటే 5 ఏళ్లుగా మీరు వడ్డీ కడుతున్నారు, నడ్డి ఇరిగిపోతుంది. ఈ రోజుతో ఆ దరిద్రం నుంచి బయటపడే అవకాశం. తప్పకుండా ఆర్థిక ప్రయోజనం, అప్పుల బాధ విముక్తులవ్వడం, రోగనాశనం, రుణ విమోచనం, వివాహ సంబంధ శుభవార్త వినడం, పిల్ల విషయంలో గొప్ప మార్పు, అనుకున్నటువంటి కార్య సాధన, మంచి వ్యక్తులతో పరిచయాలు, కొత్త ప్రాజెక్టు ప్రారంభించే అవకాశం, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకార క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగము. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో తప్పక లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారు కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగము. వివాదాలను తొలగిపోతాయి, కోర్టు వివాదాలు అనుకూలంగా మారుతాయి, మధ్యవర్తిత్వం బయటపడడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, అనుబంధాలకు పెరగడం, స్థిరాస్తుల్ని పంచుకునే అవకాశాలు బలంగా ఉండడం, ఇలా అనేక రకాల శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.